అది రామాపురం అనే చిన్న ఊరు. ఆ ఊరిలోని అన్నపూర్ణ అనే ఆవిడ భోజనశాల నడుపుతుంది. ఆమె రుచికర భోజనం పెడుతుంది అని అందరూ అనుకునేవారు. అలా అన్నపూర్ణ హోటల్కు మంచి పేరు వచ్చింది. అన్నపూర్ణ మనవరాలు పద్మిని 10వ తరగతి పరీక్షలు రాసి ఆపై చదువులు కష్టమని తెలుసుకుంది. హోటల్ పనుల్లోని అమ్మమ్మకు సాయంగా ఉండాలి అనుకుంది. పద్మిని వాళ్ళమ్మమ్మతో నేను హోటల్ని చూసుకుంటానమ్మమ్మ అని చెప్పింది. వాళ్ళమ్మమ్మ కూడా నాకు వయసైపోతుంది, నువ్వు చూసుకుంటే నాకు సంతోషమేనమ్మా అని వాళ్ళమ్మమ్మ చెప్పింది. పద్మిని హోటల్ని రంగు కాగితాలతో అంటించింది. మొత్తం హోటల్ని అంతా బాగా అలంకరించింది. అరటి ఆకులు తీసేసి స్టీల్ పళ్ళాలు, స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేసింది. భోజనం చేసే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలోని రుచిని తగ్గించేసింది. అన్నపూర్ణమ్మ ఇదేంటమ్మా అని అడిగింది. ఇలా అయితేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని పద్మిని చెప్పింది. ముందు రోజు జనాలు బాగానే వచ్చారు. తరువాత రోజు నుంచి జనాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పద్మినికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు అన్నపూర్ణమ్మ ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, తిండి విషయంలో పై మెరుగులు చూసి ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులు మంచివి కావు. ప్రతిరోజు ఎవరూ 10 కూరలు వండుకోరు, రుచిగా 1 లేక 2 కూరలు వండుకుంటారు. తిండి విషయంలోని ఆకర్షణ కన్నా రుచి మిన్న అని మనవరాలతోనే చెప్పింది. అమ్మమ్మ మాటలు విని పద్మిని తన మార్గాన్ని మార్చుకుంది.